లక్షలోపు రైతుల యొక్క రుణాలు మాఫీ చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మాఫీలో తాము ఉన్నామా లేదా అని చూసుకునేందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా బ్యాంకుల వద్దకు వస్తున్నారు. మనం చూస్తున్నాం, మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి యొక్క ఎస్బీఐ బ్యాంక్ ఏదో దానికి సంబంధించినటువంటి యొక్క ఆవరణలో వేసినటువంటి ఏవైతే ఇక్కడ రైతులకు సంబంధించిన ఎలిజిబిలిటీ రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లిస్ట్ వేసినారు. వాళ్ళందరూ దాంట్లో తమ పేర్లు ఉన్నాయా లేదా అని చూసుకునేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాము. అయితే ఆ బ్యాంక్ అధికారులు మాత్రం ఒక నిర్దిష్టమైన కొన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క డబ్బులు ఈ యొక్క రుణాన్ని ఏవైతుందో మాఫీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకు సంబంధించినటువంటి పాస్బుక్స్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్తో పాటు 6 లేటెస్ట్ కాపీతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించినట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలు ఏవైతున్నాయో వాళ్ళు తీసుకునేటువంటి రుణాలని మాఫీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి బ్యాంకు అది చూస్తున్నాం. ఆ మేరకు మనం చూస్తున్నాం ఈ యొక్క బ్యాంకులో ఉదయంకి వెళ్ళే బ్యాంకు నిర్దిష్టమైన సమయం తెలిసినటువంటి రైతులంతా కూడా వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు రుణం మాఫీ అయిందా? కోయిలకొండ మేము అదే రైతు అది మాపి అవుతుందని వచ్చినాము. అది మా కాడ లిస్టులో రానందుకు ఇక్కడికి వచ్చి మళ్ళీ దాని పాని అది 6 నింపించినాము. ఇంకా తర్వాత మళ్ళీ నీవు తర్వాత రా అంటని అన్నారు. ఇంకంతే సార్, మాకు రుణమాఫీ అయ్యింది. రుణాన్ని నుంచి విముక్తి కల్పించుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు చేన్లో నాటు వేసుకునే సమయం కాబట్టి పెద్ద మొత్తంలో సావుకారులతో పోయేటువంటి పరిస్థితి లేకుండా రైతులకు తక్షణమే పడ్డ అమౌంట్ని తీసి వాళ్ళ చేతిలో పెడితే సంతోషంగా వెళ్ళి ఇప్పుడు నాట్లు వేసుకునే సమయం కాబట్టి నాట్లు వేసుకుంటారు. ఈరోజు చేసినటువంటి పనికి ఏదైతే ఉందో రైతుకు అన్నమో రామచంద్ర అనకుండా తొందరగా వాళ్ళకు వారం 1 వీక్ అనే మాట చెప్తున్నారు బ్యాంకు మేనేజర్లు. అలా కాకుండా అయిన వాళ్లకు చూసి తక్షణమే వాళ్లకు నగదుని చెల్లిస్తే వాళ్ళు చేను దగ్గర పోయి నాట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ డబ్బులు ఇచ్చిన దానికి కూడా ఫలితం ఉంటుంది అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. నాకు ₹1,00,000 సార్ మాపోయింది. నాకు మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగానే అనిపిస్తుంది. బ్యాంకు లోనందుకు భయం అనిపిస్తుంది, అప్పు భయం అనిపిస్తుంది. ఇప్పుడు మాఫీ అయింది, మంచిగా సంతోషం అనిపిస్తుంది. మాది 2 లక్షలు ఉండే ఇంకా 1 లక్ష మాఫీ అయింది అంటున్నారు. మరి ఆ 2 లక్షలు ఎప్పుడు వేస్తారు సార్? ఎప్పుడు వేస్తారో మాకు తక్షణం కావాలి, ఇమ్మీడియట్లీ ఆగస్టు 15 లోపల కావాలి. లేకపోతే మాకు 1 నాట్లకు తిప్పలవుతుంది, ఇబ్బంది అయితే చాలా అప్పుల సౌకర్యాలతో అవసరం అవుతుంది. కాబట్టి మళ్ళీ కందులు కూడా వేసినాము ఆల్రెడీ 2 ఎకరాలు కందులు వేసినాము. దానికి లాగోడు కూడా 25,000 30,000 అయింది. మాఫీ కాలేదు సార్. మాకు 1,04,000 ఉందంట, మాఫీ ఇచ్చలేరు. 1,00,000 పైన ఉన్న వాళ్ళకి ఇచ్చలేరు, 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి వచ్చిందంట. వెంటనే మాఫీ చేస్తే మేము వ్యవసాయం నాట్లు గిట్లు వేసుకునికే మాకు అవసరం పడతాయి పైసలని మేము మళ్ళీ వచ్చినాం సార్. తొందరగా వాన పడుతుంది. రుణమాఫీ మాకు అయింది సార్, 90,688 రూపాయలు అయింది. మాకు మంచిగానే అయింది. కాని వారికి కూడా ఇప్పుడు డేట్ విడతలుగా వేస్తారు. వాళ్ళు ఆర్ఓరు పాని పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వస్తే మాఫీ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఎంబడే లోన్ ఇస్తున్నారు. ఆర్ఓరు పాని ఎందుకు అడుగుతున్నారంటే గతంలో భూమి అమ్మింటే మళ్ళీ భూమి లేకుంటుంది కాబట్టి అమౌంట్ వెళ్ళవు. దాని కొరకు మాకు కొత్తగా తీసుకుంటున్నారు. చూసుకొని పోతున్నా. ఇక సార్కే నాకు చదువు రాదు, దీని మీద ఉండదు, ఎంత ఉన్నదో. వచ్చిందా అన్నారు ఉండేటువంటి రైతుల యొక్క అభిప్రాయము, తమకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతున్నాయో అవి మాఫీ అయినవా లేదా అని చూసుకోవడానికి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఈ యొక్క
జిల్లా కేంద్రాల్లో కానీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క బ్యాంకులకు వచ్చి వాళ్ళంతా చూస్తున్నారు. ముఖ్యంగా రైతులకు వెంటనే మిగిలినటువంటి రైతులు అవుతున్నారు వాళ్ళకు కూడా రావాల్సినటువంటి యొక్క నిధులన్నీ కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులు జమ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,00,000 లోపు ఉండేటువంటి 2,01,102 మంది రైతులకు సంబంధించి 1,120 కోట్ల రూపాయలు మాఫీ కావడం జరిగింది. మొత్తంగా మాత్రం జిల్లాలో 5,48,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వీళ్ళు మొత్తం రుణాలు మాఫీ కావాలంటే మాత్రము 2,736 కోట్లు జమ చేయాల్సి ఉంది. మిగతా ఏదైతే 1,50,000 తర్వాత 2 లక్షలకు సంబంధించినవి కూడా వెంటనే ఒకవేళ మాఫీ చేసినట్టయితే తమకు ఈ సీజన్లోనే మరి తిరిగి లోన్ తీసుకొని పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. మొత్తంగా మాత్రము రుణమాఫీ చేయడం పట్ల మాత్రం రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.